అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. వాళ్ళిద్దరు మంచి ఆటగాళ్లే. ఒకరు మంత్రి, మరొకరు మాజీ మంత్రి. ఒకరి పొలిటికల్ పిచ్ మార్పు విషయమై ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మైండ్ గేమ్ మాటలు బౌండరీస్ దాటేస్తున్నాయి. వినేవాళ్ళకు కూడా ఏమో ఏదన్నా ఉందేమో, తెర వెనక ఏదైనా జరుగుతుందేమో అనిపించేలా ఉందట ఆట. ఇంతకీ ఎవరా ఇద్దరు? నిప్పు లేకుండా పొగరాదు అన్న మాట మంట పెడుతోందా? ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి కొండెపి నియోజకవర్గానికి షిఫ్ట్ అయిన సురేష్ తిరిగి ఎర్రగొండపాలెంలోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నారని, అందుకే పార్టీ మార్పు ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. కానీ ఆ ప్రచారాన్ని జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సహా పలువురు పార్టీ నేతలు ఖండించారు. ఆదిమూల కూడా రియాక్ట్ అయి అబ్బే అలాంటిదేం లేదని చెప్పారు. కానీ ఏమోలే అంతా ఉత్తుత్తి ప్రచారమేనేమో అని అనుకుంటున్న టైంలో కొండెపిలో ఆదిమూలపు సురేష్ మీద గెలిచిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఇచ్చిన రియాక్షన్ హాట్ టాపిక్ అయిందే. ఆయన పార్టీ మారే విషయం తనకు తెలియదంటూనే నిప్పులేందే పొగరాదు కదా అంటూ ముక్తాయించడంతో తెర వెనక ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో. వైసీపీ హయాంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలిచి విద్యాశాఖ, మున్సిపల్ శాఖల మంత్రిగా పనిచేశారు సురేష్. కానీ గత ఎన్నికల టైంలో మార్పులు చేర్పుల్లో భాగంగా ఆయన అక్కడి నుంచి కొండెపి నియోజకవర్గానికి బదిలీ చేసింది పార్టీ అధిష్టానం. అక్కడి ఓటర్లు ఆదిమూలాన్ని ఆదరించలేదు. 2009లో ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ తరపున గెలిచిన సురేష్ ఆ తర్వాత రాజకీయ పరిణామాలతో వైసీపీలో చేరారు. ఇక 2014లో సంతనూతలపాడు నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో సిట్టింగ్ సీట్ను వదిలి తిరిగి ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థిగా గెలిచారాయన. 2024కొచ్చేసరికి పార్టీ అధిష్టానం కొండెపి పంపడంతో అక్కడ ప్రస్తుత మంత్రి బాల వీరాంజనేయ స్వామి చేతిలో ఘోరంగా ఓడిపోయారు మాజీ మంత్రి. వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఆదిమూలపు సురేష్ అత్యంత సన్నిహితంగా ఉంటారని చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. అందుకే సొంత బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డిని కాదని ప్రకాశం జిల్లా నుంచి రెండోసారి సురేష్ కు కేబినెట్ బెర్త్ ఇచ్చారన్నది అప్పట్లో అనుకున్నమాట. అంతటి ప్రాధాన్యతను వదిలి ఇప్పుడు ఆదిమూలపు మరో పార్టీకి వెళతారని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతున్నారట పరిశీలకులు. మరోవైపు కొండెపి నియోజకవర్గంలో పాగా వేసేందుకు వైసీపీ గట్టిగా ప్రయత్నించినా వర్కౌట్ కాలేదన్న టాక్ నడుస్తోంది. ఇక్కడ టీడీపీ నుంచి మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఒక రకంగా పాతుకుపోయినట్టే అన్నది లోకల్ టాక్. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టారు డోలా. దామచర్ల సత్య కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా సపోర్ట్ ఇవ్వడంతో వైసీపీలో ఏ నేత కొండెపి బాధ్యతలు చేపట్టినా ఢీకొట్టలేకపోతున్నారన్న వాదన ఉంది. ఈ విషయాన్ని గ్రహించే ఆదిమూలపు సురేష్ తిరిగి ఎర్రగొండపాలెం వెళతాడనుకుంటే అక్కడ వైసీపీ నుంచే గెలిచిన తాటిపర్తి చంద్రశేఖర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా మాటకారి కావడంతో అక్కడే పాతుకుపోయే ప్లాన్లో ఉన్నట్టుగా సమాచారం. ఇక జిల్లాలో మరో ఎస్సీ సీట్ అయిన సంతనూతలపాడుకు మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఇన్ఛార్జిగా ఉన్నారు. కొండెపిని కాదనుకుంటున్నారు. సంతనూతలపాడు ఖాళీ లేదు, మోజు లేదు. అందుకే పార్టీ మారైనా గెలుపు గ్యారంటీ ఉన్న నియోజకవర్గం నుంచే మాజీ మంత్రి రాజకీయం చెయ్యాలి అనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంత్రి స్వామి నిప్పులేనిదే పొగరాదు కదా అంటూ ప్రత్యర్థిని దెబ్బకొట్టే వ్యూహంలో ఉన్నారట. అందుకు స్పందించిన సురేష్ గుడ్డ కాల్చి మేదేస్తున్నారని అన్నా ఈ మైండ్ గేమ్ రాజకీయం ఎంత దూరం వెళుతుందన్నది మాత్రం ఆసక్తికరంగా ఉందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆదిమూలపు సురేష్ నిజంగానే పార్టీ మారతారా? ఒకవేళ అదే నిజమైతే ఆయనకు టీడీపీ డోర్స్ తెరుస్తుందా అన్న చర్చ కూడా మొదలైపోయింది. ఎర్రగొండపాలెంలో ఏది ఏమైనా సురేష్ వైసీపీలోనే కొనసాగుతారని ఆయన సన్నిహితులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. అది ఏ టర్న్ తీసుకుంటుందన్నది మాత్రం ఇప్పటికైతే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎవరి గేమ్ ఎలా ఉందో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.